Now we are learning God is a supreme beingness. So please write down God is a supreme beingness. For that beautiful statement, my explanation is దైవం అంటేనే అస్తిత్వం. దైవం అంటే అస్తిత్వంలో శిఖరం. ఎందుకంటే అస్తిత్వానికి అస్థి అన్న స్తోమతని ప్రసాదించినది దైవమేగా. In English, God itself is isness, the existence. Isness IS capital పెట్టాలి. God itself is the isness, the existence. God is the pinnacle of the existence. God is the pinnacle of the existence. God is the pinnacle of the existence. Because it is the God that has given that has entitled the existence to become existence. Because it is the God that has entitled the existence to become the existence. Because it is the God that has entitled the existence to become existence. Telugu English lo. God is supreme beingness. దైవం అంటేనే అస్తిత్వం. సో బీయింగ్నెస్ అంటే ఎగ్జిస్టెన్స్, అస్తిత్వంలో కొనసాగేది, జీవం ఉన్నది, పురుషోత్తముడు. బీయింగ్నెస్ అంటే సరిగ్గా దాన్ని ఆంధ్రీకరించాలంటే పురుషోత్తముడు జీవిస్తుంది. పురుషుడు యాక్చువల్గా బీయింగ్నెస్. సుప్రీం బీయింగ్నెస్ అంటే పురుషోత్తముడు. దాన్ని ఎగ్జాక్ట్గా ఆంధ్రీకరించాలంటే బీయింగ్నెస్ అంటే పురుషుడు. పురుషుడు అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడు. సుప్రీం బీయింగ్నెస్ అంటే పురుషోత్తముడు. దైవం అంటే పురుషోత్తముడు అని అక్కడ అర్థం యాక్చువల్గా ఆయన చెప్దాం అనుకుంది. ఎస్, నిజానికి అస్తిత్వంలో శిఖరం. మళ్ళీ మొత్తం దైవం గాడ్ ఈజ్ సుప్రీం బీయింగ్నెస్. ఎస్, దైవం అంటేనే అస్తిత్వం. నిజానికి అస్తిత్వంలో శిఖరం. ఎందుకంటే అస్తిత్వానికి అస్తిత్వం అనే స్తోమతని ప్రసాదించింది దైవమేగా. God itself is isness, the existence. God is the pinnacle of the existence. Because it is the God that has given, because it is the God that has entitled the existence to become existence. సో బీయింగ్ అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్నది. దాన్ని సరిగ్గా అంధీకరిస్తే పురుషుడు. సుప్రీం బీయింగ్ అంటే పురుషోత్తముడు. యాక్చువల్ దట్ ఇస్. తర్వాత అన్ అన్డివైడెడ్ టోటాలిటీ ఆఫ్ ఈజ్నెస్. ఓంకారం యొక్క అభేద్యమైన దుర్భేద్యమైన పరిపూర్ణత్వం. దాన్ని ఆంధ్రీకరిస్తే ఓంకారం యొక్క అభేద్యమైన దుర్భేద్యమైన పరిపూర్ణత్వమే, సంపూర్ణత్వమే దైవం. ఇప్పుడు మీకు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి పాప. ఫస్ట్ ఏమో నేను అనేది గుర్తుపెట్టుకోవాలి. గాడ్ బదులు నేను రావాలి. రెండోది నేను యొక్క లక్షణాలు తెలియాలి. తర్వాత నా లక్షణాలు అవి అనుకోవాలి. మనం ఇద్దరు గుడికి వెళ్ళి అర్చకుడు భగవంతుడి లక్షణాలన్నీ చదివిన తర్వాత లాస్ట్కి ఏమనుకోమనేవాడు? నావి అవన్నీ. ఇక్కడ మిస్ అయితే మొత్తం పోయినట్టే. సో ఇక్కడ దీనికి ఏం రాశారు? అది రాశారా? గాడ్ ఈజ్ అన్ అన్డివైడెడ్ టోటాలిటీ ఆఫ్ ఈజ్నెస్ అని రాశారా? తెలుగులో చదువు, 2 ఇంగ్లీష్ తెలుగు చదువు. ఎన్ని గ్రంథాలని తిండి. ఆ గ్రంథాలు తప్పని నేను చెప్పట్లా. అందుకే అంటారు కదా, భూమి పుట్టిన తర్వాత ఇంత సుజ్ఞానపు వర్షం భూమి పుట్టిన తర్వాత ఎప్పుడు కురిపించలేదని అంటారు కదా.
షవర్లో కురిపించేశారు ఆయన అంతే. ఇప్పుడు అంటారు అందుకునే ఆయన, ఈసారి మీకు ఎక్స్క్యూజెస్ ఉండవు, ఏమన్నా నాకు జ్ఞానం లేకపోవడం వల్ల ఇలా పుట్టాను అని లేమ్ ఎక్స్క్యూజెస్ అవుతాయి. ఇప్పుడు మీరు ఆ కారణం అయితే చెప్పలేరు, నాకు జ్ఞానం లేకపోవటం వలన కదా సార్ అనేది అనలేరు. ముందుగా భూమి పుట్టిన తర్వాత ఇంత చెప్పాలా అక్కడ గాడ్ గురించి. God is an undivided totality of isness. ఓంకారం యొక్క అభేద్యమైన దుర్భేద్యమైన పరిపూర్ణత్వమే సంపూర్ణత్వమే దైవం. సో ఫస్ట్ అన్డివైడెడ్, ఫస్ట్ ఏం కావాలి? అన్డివైడెడ్ని నేను అభేద్యమైన అంటున్నాను. అన్డివైడెడ్ని నేను అభేద్యమైన అంటే మొట్టమొదటి దీపం ఒకటి వెలుగుతూ ఉందనుకోండి, ఆ దీపం రెండో దీపాన్ని వెలిగించింది. రెండో దీపంకి రెండు లక్షణాలు ఉంటాయి, వెలగగలిగే లక్షణం, వెలిగించగలిగే లక్షణం. రెండో దీపాన్ని వెలిగించినంత మాత్రాన మొదటి దీపం రెండు ముక్కలయ్యి ఆ కాంతి రెండు ముక్కలు అవ్వట్ల. మొదటి దీపం ఎంత పరిపూర్ణమైనదో రెండో దీపం కూడా అంతే పరిపూర్ణమైనది. మొదటి దీపానికి ఎలా అయితే వెలిగించగలిగే లక్షణం, వెలగగలిగే లక్షణం దివ్యమైంది, వెలిగించగలిగే లక్షణాన్ని సృజనాత్మకత అంటున్నాం. సో వెలిగించగలిగే లక్షణం మొట్టమొదటి దీపానికి ఎలా వర్తిస్తుందో, 1,00,000 కోట్ల దీపాలున్నా ప్రతి దీపంలో వెలుగు పరిపూర్ణంగానే ఉంది, కానీ మొట్టమొదటి దీపం ముక్కలు అవ్వలేదు. అది అన్డివైడెడ్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఎన్ని ముక్కలు చేయడానికి అవ్వదు. ఒకవేళ ఎన్ని ముక్కలు చేసినా ప్రతి ముక్కలో దైవం పరిపూర్ణంగానే ఉన్నది. అంశాత్మ, సిగ్గుంటే ఇంకా అంశాత్మలని ఇప్పుడు కూడా అంటున్నారు. వీళ్ళకి ఎంత సిగ్గు లేనో చూడు. భగవంతుడి యొక్క లక్షణాన్ని తెలుసుకోవటంలో దైవం, దివ్యత్వం అభేద్యమైనది, దుర్భేద్యమైనది. దైవం కానిది దివ్యత్వంలోకి ప్రవేశించలేదు. సార్ దైవం కానిదంటూ ఏమీ లేదు కదా అంటే, అందుకే దివ్యత్వంలోకి ప్రవేశించలేదు అంటున్నాం. దైవం కానిది దివ్యత్వంలోకి ప్రవేశించలేదు. దైవం కానిదంటూ ఏం లేదు కదండి అంటే, దైవం కానిదంటూ ఏమీ లేదనేది జ్ఞానం కదా. ఆ జ్ఞానంతో ఉన్నవాడికి దైవం కానిదంటూ ఏమీ లేదు కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత అది కూడా దైవమే అవుతుంది తప్పితే ఫారెన్ ఎలిమెంట్, ఎలియన్ ఎలిమెంట్ ఏమి ఉండదు ఆయనకి. సో దైవం అభేద్యమైనది, దుర్భేద్యమైనది. ద గాడ్ విచ్ ఇస్ ది టోటాలిటీ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ పార్ట్స్. దాట్ విచ్ ఇస్ నాట్ గాడ్ can never enter into the realm of God, because the very constitution that has constructed the God is everything is I am. That is the dimension of the God. Undivided వచ్చేసింది. టోటాలిటీ అంటే సంపూర్ణము, పరిపూర్ణము. టోటాలిటీ రాసుకోండి. టోటాలిటీ అన్నప్పుడు, టోటాలిటీ అంటే సంపూర్ణము, పరిపూర్ణము రెండు కలిపితేనే టోటాలిటీ. టోటాలిటీ అంటే సంపూర్ణము, పరిపూర్ణము. ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు అవయవాలు, అంగాలు వారి ఉంటే పరిపూర్ణము అని అనలేము, సంపూర్ణము అని అంటాం. అతడు తాను దైవాన్ని తెలుసుకుని గోపుర కలశానికి ఉద్ధరించుకున్నప్పుడు పరిపూర్ణము అనగలం. గాడ్ ఈజ్ టోటాలిటీ. దైవం పరిపూర్ణమైన వారు, సంపూర్ణమైన వారు. ఇంకేనా? ఎవరైనా ద అన్డివైడెడ్ టోటాలిటీ ఆఫ్ ఈజ్నెస్, మళ్ళీ ఓంకారం దగ్గరికి వెళ్ళారు. సో God is the expression of easiness. My dear aspirants, I am just explaining you the concept. God is an undivided totality of easiness. God is an undivided totality of easiness. ఒకసారి అనుకుందామా? God is an undivided totality of easiness. Jayastu. Clap for yourself. So God has everything to do with easiness.
ఈజ్నెస్ హ్యాస్ ఎవ్రీథింగ్, అది ఇందాకలా ఫార్ములాగా రాసుకోండి, మీకు చిన్న చిన్న పిల్లలు కదా. గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఈజ్నెస్. ఈజ్నెస్ హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ గాడ్. ఓకేనా? బికాస్ గాడ్ ఈస్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఈజ్నెస్. God is the very expression of the easiness. God is the very expression of the easiness. Easiness, the very nature of easiness is, easiness is అన్నప్పుడు ఐఎస్ క్యాపిటల్ పెట్టి రెండో ఈజ్కి మామూలు ఈజ్ రండి. బీయింగ్కి ఉన్న తేడా. ద వెరీ నేచర్ ఆఫ్ ఈజ్నెస్ ఈజ్, అది నేను చెప్పేదాకా ఎవడు తీని కూడా ఇలా వీళ్ళు. ద వెరీ నేచర్ ఆఫ్ ఈజ్నెస్ ఈజ్, ఇట్ ఈస్ అన్డివైడెడ్ అండ్ ఇట్ ఈస్ టోటాలిటీ. కింద రాసుకోండి. గాడ్ ఈస్ ది రెప్లికా ఆఫ్ దట్ ఫినామినన్ క్వాలిటీ ఆఫ్ ఈజ్నెస్. గాడ్ ఈస్ ది రెప్లికా ఆఫ్ దట్ ఫినామినన్ క్వాలిటీ ఆఫ్ ఈజ్నెస్ విచ్ ఈస్ అన్డివైడెడ్ అండ్ టోటాలిటీ. God is the phenomenon replica of that. God is the replica of that phenomenon quality of easiness which is undivided and totality. వచ్చేసి ఉంటుంది ఇప్పటికి చదువు. God is an undivided totality of easiness. God has everything to do with easiness. Easiness has everything to do with God. Because God is the very expression of the easiness. The very nature of easiness is, it is undivided, it is totality. God is the replica of that phenomenon quality of easiness which is undivided and totality. ఇంకోసారి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా చదువు. God has everything to do with easiness. స్టేట్మెంట్ చదువు. God is an undivided totality of easiness. ఎస్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా చదువు. God has everything to do with easiness. Easiness has everything to do with God. Because God is the very expression of the easiness. The very nature of easiness is, it is undivided, it is totality. God is the replica of that phenomenon quality of easiness which is undivided and totality. The knowledge we are learning right now is, we are learning some mystical knowledge about the God within, the Christ within. The beautiful master teacher Ram says, the so-called God is an undivided totality of easiness. So, on the face of it, it is clear that God has everything to do with easiness, whereas easiness has everything to do with God. And by the way, at this juncture, you have got to know that easiness is having certain phenomenon qualities, such as the easiness is undivided, such as the easiness is totality. And by the way, you have got to understand that God is the replica of these particular characteristics of easiness, which can be mentioned as totality, which can be mentioned as undividedness. Which is the answer? That's it. ఓంకారం యొక్క అభేద్యమైన దుర్భేద్యమైన పరిపూర్ణత్వమే సంపూర్ణత్వమే దైవం. ఓంకారం యొక్క అభేద్యమైన దుర్భేద్యమైన పరిపూర్ణత్వమే సంపూర్ణత్వమే దైవం.
సో ఇప్పుడు ఫస్ట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ చూడంగానే, ఈ స్టేట్మెంట్ చూడంగానే మనకి ఏమర్థం అవుద్ది? ఓంకారానికి దైవానికి ఒక విశేషమైన సంబంధం ఉన్నది అని రాసుకోండి. కావున ఓంకారానికి దైవానికి, ఓంకారానికి దైవానికి అన్నప్పుడు కామ పెట్టద్దు. ఓంకారం డాష్ దైవం కి అని రాసినప్పుడు మీకు అలా అర్థం. కాబట్టి ఓంకారానికి దైవానికి అని రాసినప్పుడు ఏం రాస్తారు? అయితే ఓంకారం దైవం ఇద్దరికి అదే లక్షణం ఉన్నట్టు వస్తుంది. కాబట్టి ఓంకారానికి దైవానికి ఒక విశేషమైన సంబంధం ఉన్నది. ఓంకారం యొక్క సహజత్వాన్ని అభివర్ణించాలంటే, ఓంకారం యొక్క సహజత్వాన్ని అభివర్ణించాలంటే ఓంకారం యొక్క సహజత్వాన్ని అభివర్ణించాలంటే ఓంకారం అభేద్యమైనది, ఇట్లా పెట్టి ఇట్లా అంటారు సెమికోలన, పైన చుక్క పెట్టి కింద అంటారు. సెమికోలన్ డాష్ కాదు, సెమికోలన్. ఓంకారం పరిపూర్ణమైనది. సరిగ్గా ఓంకారం యొక్క ఈ నిర్దిష్టమైన స్థూల ధర్మాలనే, సరిగ్గా ఓంకారం యొక్క ఈ నిర్దిష్టమైన స్థూలధర్మం సరిగ్గా ఓంకారం యొక్క ఈ నిర్దిష్టమైన స్థూల ధర్మానికి ప్రత్యక్ష ప్రమాణమే దైవం. సరిగ్గా ఓంకారం యొక్క ఈ నిర్దిష్టమైన స్థూల ధర్మాలకి ప్రత్యక్ష ప్రమాణమే దైవం. ఇప్పుడు మీకు దౌహిత్రుడు తండ్రి, తాతగారు వచ్చేసారు. ఓంకారం తాతగారు. తాతగారి నుంచి వచ్చిన సంపద ఏంటిది? తండ్రికి అన్డివైడెడ్నెస్, టోటాలిటీ. దైవం నుంచి మీకు రావాలి ఇప్పుడు అది అన్డివైడెడ్నెస్, టోటల్. మీకు ఫలశ్రుతి మీకు రాకపోయింది వేస్ట్. ఇది అంతా చదివిట్టాం. ఓంకారానికి ఆలోచన ఉండే నీకెందుకు? ఓంకారం వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకైన దైవం గారికి ఆలోచన ఉండే నీకెందుకు? సో వారసత్వం కొనసాగాలి. అలా ఓంకారం గారి దగ్గర నుంచి ఫలశ్రుతి వచ్చి మీకు దగ్గరికి రావాలి. సో అది నా ఉద్దేశం. ఆ అభేద్యాన్ని నేను వర్ణించా. విత్తనంలోంచి వటవృక్షం చెప్తాం కదా. ఇప్పుడు వటవృక్షంలోంచి విత్తనం తీసుకుంటే వటవృక్షం యొక్క సూక్ష్మ రూపమే కదా విత్తనం. ఇప్పుడు వటవృక్షం స్టార్ట్ చేద్దాం. వటవృక్షం యొక్క సూక్ష్మ రూపమే కదా విత్తనం. వటవృక్షం యొక్క తనాన్నంతా రంగరించి విత్తనంలో ఉన్నప్పుడు విత్తనంలో వటవృక్షం యొక్క పరిపూర్ణం సంపూర్ణం అంతా ఉంది కదా అంటున్నా. ఒక పార్టే ఉండదు కదా. సో ఆ దివ్యత్వానికి ఉన్న ప్రత్యేక లక్షణం అది ముక్కలు అవ్వదు. అది ఒక్కటే మీరు మెయిన్ ఇంపార్టెంట్. అది మొట్టమొదటి దీపంకి వెలుగు 10% అనుకుందాం. ఆ మొట్టమొదటి దీపం 10 దీపాలను వెలిగించింది. ఆ మొట్టమొదటి దీపం 10 ముక్కలుగా అయిపోయి ఫస్ట్ దానికి 1% ఉంటుందా ఏంటి? దైవం. ఎన్ని లక్షల వేల కోట్ల మంది దైవాలు వచ్చినా ప్రతి యూనిట్లో కేంద్రం పరిపూర్ణంగా ఉంటుంది. అది అన్డివైడెడ్నెస్. అది 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 అంశాత్మ అనేది అంత అవైదికం. అంశం లేదు. రెండవది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. ఇట్స్ కంప్లీట్ అండ్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్. సో ఓంకారం యొక్క ఆ లక్షణాలను దైవం పుణికిపుచ్చుకున్నారంట. దైవం యొక్క వారసులు కాబట్టి మీరు కావున నేను అని రాయండి. కావున నేను సంపూర్ణమైన వాడినే, పరిపూర్ణమైన వాడినే, అభేద్యమైన వాడినే.
God is an undivided totality of isness. దైవం సంపూర్ణమైనవాడు, పరిపూర్ణమైనవాడు. అంటే దైవం నుంచి పుట్టుకొచ్చు అసలు ఓంకారం మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది సార్. ఓంకారం పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. ఆ ఓంకారం నుంచి పుట్టుకొచ్చిన దైవం కూడా సంపూర్ణమైనవాడు, పరిపూర్ణమైనవాడు. అంటే ఓంకారం నుంచి ఎన్ని కాంతి పుంజాలు పుట్టుకొచ్చినా ఆ కాంతి పుంజాల్లో ఉన్న కేంద్రం ప్రతిదీ కూడా పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. అంశాత్మలు గట్ట ఏమి ఉండవని చెప్పారు సార్. అభేద్యమైనది, దాన్ని ముక్కలు చేయడానికి అవ్వదు. అలా ఓంకారం నుంచి పుట్టుకొచ్చిన దైవం కూడా సంపూర్ణమైనదే, పరిపూర్ణమైనదే. ఆ దైవానికి వారసులమైన మనం కూడా సంపూర్ణమైన వాళ్ళమే, పరిపూర్ణమైన వాళ్ళమని అర్థమైంది సార్. అభేద్యమైన వాళ్ళమని అర్థమైంది. ముక్కలు చేయడానికి అవ్వదు. దట్స్ ఇట్. గాట్ ఇట్. క్లాప్ ఫర్ హర్. నెక్స్ట్. And that isness loves you so grandly that it has allowed you to create the illusions of perfection and imperfection, good and evil, positive and negative. Madhuri. And that isness loves you so grandly that it has allowed you to create the illusions of perfection and imperfection, good and evil, positive and negative. రాసేసారా? మనం వీ హ్యావ్ ఏ క్రియేటివ్ రోల్ టు ప్లే. మన గాడ్ నుంచి వచ్చిన క్రియేటివ్ రోల్ ఉంది మనకి. అండ్ ద ఈజినెస్ లవ్స్ ఈజ్ సో. మీకు ఈజినెస్ ఇక్కడ దాకా అర్థం అవ్వాలంటే మళ్ళీ మన మూల సిద్ధాంతాన్ని మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. ఏంటి ఆ మూల సిద్ధాంతం? అవ్యక్తంగా ఉన్న దైవమే ఓంకారం, వ్యక్తమైన ఓంకారమే దైవం. ఒకసారి అనండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను చెప్తానండి. అవ్యక్తంగా ఉన్న దైవమే ఓంకారం, వ్యక్తమైన ఓంకారమే దైవం. ద ఎక్స్ప్రెస్డ్ ఫార్మ్ ఆఫ్ ఈజ్నెస్ ఈజ్ గాడ్. ద అన్ఎక్స్ప్రెస్డ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈజ్నెస్. సో ఆ మూల సిద్ధాంతం వచ్చేస్తే ఇకంతా మీకు ఈజీ అయిపోద్ది. అది రాసేసుకోండి. మీరు రాసుకోగలరుగా? వ్యక్తమైన దైవం, అవ్యక్తమైన. The manifested isness is God. The unmanifested God is in isness అని రాసుకోండి. The manifested isness is God. The God which is yet to manifest is isness. The God which is yet to YET. మీరు ఎట్ అన్నప్పుడే మీకు ప్రొనౌన్స్ అయిపోవాలి. ఎట్ టు మేనిఫెస్ట్ ఈజ్ గాడ్. అన్మానిఫెస్టెడ్ అనకూడదు, ఎట్ టు మేనిఫెస్ట్. ఓకేనా? చదువు మైకి. అవ్యక్తమైన దైవమే ఓంకారం, వ్యక్తమైన ఓంకారమే దైవం. ద మేనిఫెస్టెడ్ ఈజ్నెస్ ఇస్ గాడ్. ద గాడ్ దట్ ఈస్ యెట్ టు మేనిఫెస్ట్ ఈజ్ ఈజ్నెస్. ద గాడ్ విచ్ ఇస్ యెట్ టు మేనిఫెస్ట్ ఈజ్. అంటే ఇంకా ఆ పర్టికులర్ రెండు స్టేజెస్ అని, అంతేగాని అన్మానిఫెస్టెడ్ అనద్దు, అది తప్పినట్టు అవుద్ది అది. సో ఆ మూల సిద్ధాంతం వచ్చేసినప్పుడు ఏమైంది ఇక్కడ? అండ్ ద ఈజ్నెస్ దట్ లవ్స్ యూ సో గ్రాండ్లీ దట్ ఇట్ హ్యాస్ అలౌడ్ యూ టు క్రియేట్ ది ఇల్యూజన్స్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ ఇంపర్ఫెక్షన్, గుడ్, ఈవిల్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఎస్. ఇది ఈజ్నెస్ అనుకోండి, గాడ్ అనుకోండి. దీన్ని పాజిటివ్, దీన్ని నెగిటివ్, దీన్ని గుడ్, దీన్ని బ్యాడ్, ఇది అగ్లీ,
అని ఎవరు క్లాసిఫై చేస్తున్నారు, ఎవరు దాన్ని అలా లేబుల్ చేస్తున్నారు? మనం, పర్సనాలిటీ. అది ఎలా వచ్చింది? అలా అలా దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఎనాలిసిస్ చేయటానికి అట్లా ఇచ్చిన లిబర్టీ ఎవరు? మళ్ళీ ఓంకారం నుంచే వచ్చింది అంటున్నాడు. ఇట్ ఈస్ ద ఈజినెస్ దట్ హ్యాస్ అలౌడ్ యూ, యువర్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ అలౌడ్ యూ టు డిస్క్రైబ్ హిమ్ యాజ్ పర్ యువర్ చాయిస్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్. బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ గాడ్, ద ఈజినెస్, ఇట్ ఈస్ ది అయామ్. ఈయన దృష్టిలో ఇది అయామే, ఇది అయామే, ఇది అయామే, ఇది అయామే. కానీ దీన్ని పాజిటివ్గా, దీన్ని నెగిటివ్గా, సానుకూలంగా, ప్రతికూలంగా, ఇది క్షుద్రంగా, ఇది దైవంగా అని 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 నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు అనుకుంటున్నావే, ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం ఎలా చేస్తేనే ఇచ్చింది. అన్నా కదా, నేను జీవాత్మ నా జీవితంలో ఎప్పుడు తండ్రిని వ్యక్తపరచలేదని చెప్పి కుళ్ళి ఏడుస్తుంటే తండ్రి సన్మానం ఏర్పాటు చేశారు జీవాత్మకి. ఇంత అద్భుతంగా నన్ను ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదని. అదేంటి సార్, అసలు నాకు అదేంటో కూడా తెలియదంటే, అదేనమ్మా నేను నీకు స్వేచ్ఛని ఇచ్చాను, స్వేచ్ఛలో నువ్వు నన్ను ఎక్స్ప్రెస్ చేయకూడనటువంటి చాయిస్ తీసుకున్నావు అంటే స్వేచ్ఛనే కదా నువ్వు ఎక్స్ప్రెస్ చేసింది, అంటే నన్నే కదా ఎక్స్ప్రెస్ చేసింది, బలిదాన్ని బలిటోడు అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ వాక్యం వచ్చేసిందా? అండ్ దట్ ఈజినెస్ లవ్స్ యూ సో గ్రాండ్లీ. ఆ ఈజినెస్ లవ్స్ యూ సో గ్రాండ్లీ. దట్ ఈజినెస్ loves you so grandly that it has allowed you to create the illusions. ఇదంతా ఎందుకు ఇల్యూజన్? యథార్థంగా ఇదేం కాదు. ది ఇల్యూజన్స్ ఆఫ్ పర్ఫెక్షన్, ఇంపర్ఫెక్షన్, గుడ్, ఈవిల్, పాజిటివ్, నెగిటివ్. ద్వైతాన్ని లేపడానికి ఎంత ట్రై చేస్తున్నారో చూడండి. ద్వైతం కుదరదు అసలు. సో ఓంకారం యొక్క దౌహిత్రుడైన మీకు ఆ ఓంకారీశ్వరుడు ఒక స్వేచ్ఛనిచ్చారు. నన్ను చూడు అన్నారు. ఈ చెయ్యి ఏం కనిపిస్తుంది? ఇతను పాజిటివ్ అన్నాడు, ఇతను నెగిటివ్ అన్నాడు. ఈ చెయ్యి, ఈయన పాజిటివ్, ఆవిడ నెగిటివ్ అంది. రైట్, నీకు ఇది ఫిక్స్, నీకు ఇది ఫిక్స్, నీకు ఇది ఫిక్స్ అన్నాడు. అంతే. గుడ్ అండ్ ఈవిల్, నీకు ఇది ఫిక్స్. పర్ఫెక్షన్ అండ్ ఇంపర్ఫెక్షన్. వై దే ఆర్ ఇల్యూజన్స్? ట్రూలీ స్పీకింగ్, ఇట్ ఈస్ నైదర్ పాజిటివ్ నాట్, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్, ది అయామ్. అది మీ మూల పురుషుడి నుంచి మీకు ఒక స్వేచ్ఛ సంప్రాప్తింపబడినది. ఎవరికి? ఎవరి నుంచి? మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. మీకు ఇవ్వబడిన స్వేచ్ఛ ఏంటంటే ఆ ఓంకారంగా పిలువబడుతున్న దైవాన్ని కానీ, దైవంగా పిలువబడుతున్న ఓంకారాన్ని కానీ మీ అభిష్టం కొద్దీ విశ్లేషించి మంచిగా, చెడుగా, పాపముగా, పుణ్యముగా, పరిపూర్ణముగా, అపరిపూర్ణముగా, అనంతముగా, అంశగా ఎలా కావాలంటే అలా అనుకోవయా అని అన్నారు. నువ్వు ఎలా అనుకున్నా నేను అది కాదు, నేను పరిపూర్ణమైన వాడిని. నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను అనుకోనిస్తున్నానే, అదే నాకు నీ మీద ఉండే ప్రేమ, అదే నేను నీకు ఇచ్చిన స్వేచ్ఛ. అది. Am I clear in both the languages? See, suppose you are the grandson of the grand heritage of the Omkaram. It is the source which is termed as easiness. It has allowed you, it loves you. That is why it has allowed you certain liberty. And the liberty is, it has allowed you to conduct an analysis and label something as good, something as bad. It is only an illusion, because from the point of view of God, it is neither good nor bad. It is only the true I am. Yes. Next. ఓంకారీశ్వరుడు యొక్క దివ్య వారసులే మీరందరూ. మీ మూల పురుషుడైన ఓంకారీశ్వరుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే మీకు వారొక స్వేచ్ఛనిచ్చారు. ఆ ఓంకారీశ్వరుని మీ అభిష్టం కొద్దీ దర్శించుకుని విశ్లేషించి మీ అభిష్టం కొద్దికి దాన్ని నామాంతరం గావించే స్వేచ్ఛను మీకు ఇచ్చారు.
కొంతమంది కొన్ని భాగాల్ని క్షుద్రం అంటున్నారు, ఆ క్షుద్రమైన భాగాలని కొంతమంది దైవం అంటున్నారు, కొంతమంది దైవం ఉన్నదాన్ని క్షుద్రం అంటున్నారు, మంచి అంటున్నారు, చూడ అంటున్నారు, శుభం అంటున్నారు, అశుభం అంటున్నారు, శ్రేయమ మార్గం అంటున్నారు, దుర్మార్గం అంటున్నారు. నిజానికి అవన్నీ కల్పితాలే, భ్రమలే. అక్కడ ఉన్నది పరిపూర్ణమైన దైవమే. అలా విశ్లేషించగలిగే స్వేచ్ఛ కూడా మీ మూల పురుషుడి నుంచి మీకు ఇవ్వబడిన ఒక ప్రేమ కానుకే. దట్స్ ఇట్. నేను చెప్పా కదా, నువ్వు రామ్తా వైట్ బుక్ మీద శ్రద్ధ నాకు స్వర్గాన్ని ఇస్తా. తండ్రి ప్లీజ్ సార్, ప్లీజ్. ఎస్ సార్, నమస్కార్ సార్. ఎస్. See, this is the same. What do you say? This is the same kind of. ప్లీజ్ ప్లీజ్. Yes, sit. మైక్ తొందరగా. సార్. Yes. ఎస్ సార్. Wow, Vivek. సార్. I just thought that today it's fine. I thought that today, okay, let them leave in peace. Like, I just thought, okay, today let's give some gap to them. Like, let's give some interval. I just thought that, but after going through all this, man, wow. See, you have been establishing it within their thinking pattern. This the what do you say? The fine line that which has existed in their brains, that is the fine line is the gap between them and their father, right? You're just erasing it. Right? Don't you feel that? Everyone. I think I can literally see that. Right? Yes, sir. I'm just like expressing. I'm just verbalizing your feeling, right? Yes, you're feeling that, everyone. Yes, this is how an ancient school really was. Such immense knowledge, right? Great, man. Yeah, that's why I love you, Vivek. Like, fine, man. I just wanted to express this. That's it. That's it. There we have peace, or else we are pieces. So that is why I said, నేతాజీ అన్నారు కదా, రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తా అన్నారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, రామ్తా వైట్ బుక్ మీద శ్రద్ధనివ్వండి, మీకు స్వర్గాన్ని నేను ఇస్తానని చెప్పాను. సో అల్టిమేట్గా ఆయన చెప్పిన టీచింగ్స్ ఏదైనా సరే నేను కిందకు వచ్చేస్తేనే ఫలశ్రుతి ఉంటుంది. తండ్రి అన్నట్టుగా ఫైన్ లైన్ ఉంది. ఆ ఫైన్ లైన్ పెద్ద గోడ ఉంటే పగలగొట్టచ్చు. ఫైన్ లైన్ అసలు ఉందని తెలియట్లా. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, ఉన్నట్టు లేనట్టు తెలియనట్టుగా ఉంది, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. సో ఆ రేఖని తీసేయడం జరుగుతూ ఉంది. తండ్రి ఇక్కడ ఎప్పుడు ఒక్క ఎక్సర్సైజ్ కూడా చెప్పలే మనకి, ఒక్క ఎక్సర్సైజ్ కూడా చెప్పలా కదా. జస్ట్ ఎస్. సో కెన్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ దిస్? ఇంకోసారి గుర్తు చేయనా? చెప్తావా? చెప్పు. బాబు చెప్తాను అతనికి.
సార్ ఓంకారానికి మన మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ వల్ల మనకి ఒక స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛలో మనం ఆ దైవాన్ని ఓంకారాన్ని ఎలా కావాలంటే అలా లేబుల్ చేయొచ్చు. అది ఓంకారం మనకిచ్చిన ప్రేమ కానుక, స్వేచ్ఛ అన్నట్టు నాకు అర్థమైంది. అర్థమైంది. రైట్, వైష్ణవి చెప్పరా. మీరు వచ్చారంటే మాకు ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలు తీరకపోయినా ఏం అక్కర్లేదు సార్. నో రూల్స్, నో రెగ్యులేషన్. మాకు ఎలా వచ్చేస్తుందంటే ఎవ్రీ టైమ్ యూ విజిట్ వీ జస్ట్ ఫీల్ లైక్ దట్ వీ డోంట్ బిలాంగ్ టు దిస్ హ్యుమానిటీ, వీ బిలాంగ్ టు ద హెవెన్. యూ ఆర్ జస్ట్ విజిటెడ్, you have just visited this earth planet for a specific cause. And we also feel that every presence certifies that we have accomplished our spiritual target. The moment we feel like we have already accomplished our spiritual targets, that's we are in the holiday mode. So every day you visit, it is a holy day for us, it is as well as holiday for us. Thanks for your presence. చెప్పరా బంగారం. ఓంకారం తన దౌహిత్రుడికి ఒక గిఫ్ట్, ఫ్రీడమ్ అని. తెలుగు మరి చూడండి, మరి దౌహిత్రుడు అంట. దౌత్రుడు, దౌహిత్రుడు. దౌత్రుడు అంటే కొడుకు, కూతురు కొడుకు, దౌహిత్రుడు. So he loves his grandson so much that he has given a gift to him, which is absolute freedom. So absolute freedom ఉండడం వల్లే the Jivatma has when he sees something, he distinguishes it as good or bad, perfect or imperfect, evil. అది తన పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి he can say that, but ఓంకారం పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి he loves it because he knows every aspect is the true I am. So when he is imbibed in every aspect of it, he says because he loves the grandson so much, he lets him be that, but he knows that because it is the true I am, tanu he doesn't fall into that trap kati, he lets him be that. That's just ఇంతకీ తాతగారికి దౌహిత్రుడి మీద ఉన్న ప్రేమ అంతే కదా. అక్కడ లవ్ అయింది, ఇక్కడ ఇల్యూజన్ అయింది కదా. అంటే భ్రమలోకి, భ్రాంతుల్లోకి తాతగారు మేల్కొల్పారా అని ఉండొచ్చు కదా, అంతే కదా. పరమాత్మ అదే తాతగారు ఓంకారం గారు జీవాత్మ గారికి స్వేచ్ఛనిచ్చారు. స్వేచ్ఛ వలన ఏమైంది? అలౌడ్ యూ టు క్రియేట్ ద ఇల్యూజన్స్, అంతేగా. అంటే లవ్ హ్యాస్ క్రియేటెడ్ హిమ్ టు క్రియేట్ ఇల్యూజన్స్. లవ్ హ్యాస్ అలౌడ్ హిమ్ టు క్రియేట్ ద ఇల్యూజన్స్ అనేది వచ్చేస్తుంది మీకు. కానీ ఇట్ ఈజ్ ఇల్యూజన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ గాడ్. He doesn't say it is an illusion. It is a truth for you, but from the God's point of view, it is illusion. From the God's point of view, it is illusion only. God అది ఇల్యూజన్ కాదని గాడ్ ఒప్పుకున్నారనుకోండి, గాడ్ లేరు అక్కడ. గాడ్ గుడ్డుగా బ్యాడ్గా మారిపోయారు. గాడ్గా ఉంటూ గుడ్డుగా బ్యాడ్గా కనిపిస్తున్నారు నీకు. కాబట్టి గాడ్ దాని ఇల్యూజన్ అనుకోకుండా గాడ్ అది నిజం అనుకోండి, గాడ్ లేరు కదా. విష్ణుమూర్తి వరాహాన్ని సృష్టించవచ్చు, మళ్ళీ వరాహం అయిన తర్వాత విష్ణుమూర్తిగా ఉండాలి. లేదా విష్ణుమూర్తే వరాహంగా మారిపోతే జయ శ్రీ మహావిష్ణువు. సో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనే ఆయన భార్యాభర్తలు అయ్యిండి వాళ్ళిద్దరు ఒకవేళ సినిమాకి వెళ్తే, లక్ష్మీదేవి ఇంటర్వెల్లో పాప్కారం తేవడానికి బయటికి వెళ్తే, శ్రీ మహావిష్ణువు వరాహాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే, శ్రీ మహావిష్ణువు మహావిష్ణువుగా ఉంటూ వరాహాన్ని సృష్టించి వరాహత్వంలో ఏకత్వాన్ని పొంది వరాహాన్ని వరాహంగా ఉంచి మళ్ళీ విష్ణుమూర్తి బయటకు వచ్చేస్తే విష్ణుమూర్తి ఉంటారు, వరాహం ఉంటుంది. విష్ణుమూర్తి వరాహంగా రూపాంతరం చెందితే తెచ్చిన పాపకారం అంతా ఎత్తి శ్రేసి లక్ష్మీదేవి ఎట్టుకోవాలంటే అటు పరిగెడుతుంది. ఎందుకంటే వరాహం ఉంది, విష్ణుమూర్తి లేరు అక్కడ. అవునా కాదా కదా. అలాగే దైవం తాను దైవంగా ఉంటూ, దైవం దాని భ్రమనే అనుకోవాలి. ఇతను గుడ్ అంటుంది, ఇది బ్యాడ్ అంటుంది. దీన్ని ఏదైతే గుడ్ ఉందో అది బ్యాడ్ అంటా ఉంది, దీన్ని ఏదైతే బ్యాడ్ ఉందో ఇది గుడ్ అంటా ఉంది. దైవం నిన్ను ఎలా చేయాలి, కానీ తాను ఆ ఇల్యూషన్ ట్రాప్లో పడిపోతే గాడ్ ఉండరు ఇంకా అక్కడ. గాడ్ అనే మూలం ఉంటేనే, గాడ్ అది ఇల్యూషన్ అనుకుంటేనే గాడ్ ఉండగలుగుతారు. గాడ్ ఉంటేనే నిన్ను ఎలా చేయగలుగుతారు. గాడే లేకపోతే ఎలా చేయడానికి లేకపోయినప్పుడు నీకు అది గుడ్, అది నువ్వు పాజిటివ్, అది పాజిటివ్ అయిపోయింది. అది
ఇంకా ఒరిజినల్ గాడ్ అనేది ఉండదు. ఓకే, No, like, you people are the damn luckiest ones, right? Yeah, just వచ్చిందా? this question. అమ్మో, Like, he's been just spoon feeding you, right? Like, yes, even after now, if you just give your lame excuses, that's entirely your fault. After giving you Vivek, if you give me lame excuses, the fault is always at you. Right? Right? Who asked me? Like, ఎవరైనా మళ్ళీ రిపీట్ చేయమని చెప్పారా? Like someone? కాదు. No. చెప్పలా. Right? When we were when you were presented with Vivek, if you just give me the same lame excuses, if you just even right now, if you just give me excuses like, సో తండ్రి చెప్పిన మాటల్ని నేను అనువదిస్తున్నా. ఇంత విపులంగా, ఇంత వివరణాత్మకంగా వివరించే గురువుని, నా మానసపుత్రుణ్ణి మీకు అందించిన తర్వాత కూడా ఇంకా మీరు ఎదగలేకపోతున్నారంటే ఎదగలేకపోవటం మీ కుంటి సాకులే. I mean, just put your hands at your hearts and just tell me like, అది నిజంగా పెట్టుకోమను. Just అంటే just speak the సిన్సియర్గా, truth. సిన్సియర్. Just put your hands at your hearts and then just tell అనుకుంటా me. సార్, మేము నిజంగానే పెట్టుకుంటాం సార్. ఏమైంది? Yes, just tell me like, did you are you feeling right now, even if you were loaded with a lot of issues or lot of problems or lot of unresolved experiences, right? So let us say problems, even if you were just deep into that, do you feel that burden right now? Are you really feeling them? Where are you right now? Just tell me. What if you will just lose everything that you have right at this moment? Now you will get the call. Whatever you have, you have lost it, everything. What is your feeling? If I am in your place, I would beg on the road and I'll attend the session. I'll do that. Right? I'll do that. Right? Oh my God, what else do you need? What else do you need, man? What else do you need? I'm very much joy because of you. Like, just put that here. I may just padestanu excitement. I mean, what else do you want? You want from this incarnation? How lucky are these beings? ఎస్. It's like they haven't done anything. Just sitting, right? I mean, we'll just. Okay, can I talk? ప్లీజ్ సార్. Like we'll just go behind 10 years. Just consider yourselves before 10 years, man. 10 years and just go before 1 year, right? Or 2 years. Analyze yourself. What are you before 2 years and what are you at this moment right now? What are you like? The difference, you can feel a lot of difference, right? Right? Am I right or wrong? Yes, sir. Am I speaking truth? Yes, sir. Right? Yes, sir. Can you feel a difference, lot of difference within you? Yes, sir. Right? Yes, sir. Yes. Yes, sir. Yes. ఫస్ట్ ఆయన గుండెల మీద చేసుకుని ఒక నిజం అడుగుతాను చెప్తారా అన్నాడు. కొంచెం ట్రాన్స్లేషన్ చేస్తాను. ఈ లోపల Have some tea. చాయ్ పీలాను. గుండెల మీద చేసుకుని ఒక నిజం చెప్పండి అన్నారు. ఇందాక వివేక్ చెప్తున్నప్పుడు మీరందరూ ఒక రకమైన ఆనందానికి, ఒక రకమైన పారవస్యానికి,
ఒక రకమైన ట్రాంక్విలిటీ అంటే తృప్తి, ఒక రకమైన శాంతి పొందారా లేదా? సార్ నిజంగానే అలా పొందాం సార్. మీ కష్టాలన్నీ అలాగే ఉన్నాయి కదా, మీ కష్టాలన్నీ అలాగే ఉండంగా ఆ కష్టాల నడుమ ఒక రకమైన శాంతిని పొందారు కదా, ఒక రకమైన ఆనందాన్ని పొందారు కదా. నిజమా కాదా? గుండెల మీద చేసుకుని చెప్పండి. నిజమే సార్. మరి అలాంటప్పుడు ఇంతకన్నా మించిందే ఉంది. అదే నేనే సాధకుడిగా ఉంటే నాకు సంబంధించినంత సర్వనాశనం ఒకవేళ అయిపోయినా, నాశనం అయిపోయిన దాని గురించి అసలు నేను బాధపడను. నిజంగా ఇక్కడ మూల్యం చెల్లించి రావాలని కండిషన్ ఉంటే అడుక్కు తిని మూల్యం కట్టొచ్చి మరి కూర్చొని నేర్చుకునేవాడిని. అంత విలువైన సంపద. అంటూ ఒక్కటి ఆలోచించండి. ఓ 10 సంవత్సరాల క్రితం, దశాబ్ద కాలం క్రితం మీరు ఎలా ఉన్నారు? ఒక్కసారి ఒక దశాబ్ద కాలం కింద మీ మీద మీకున్న దృక్పథం, ప్రస్తుతం మీ మీద మీకున్న దృక్పథాన్ని ఒక్కసారి అంచనా వేయండి. సో ఒక దశాబ్ద కాలం సంగతి అక్కర్లేదయా, అక్కడ కొంచెం మంచిదండి. ఒక 2 సంవత్సరాల క్రితం ఆలోచించండి. మీ పరిణితి ఎలా ఉంది? మీ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు పొందిన పరిణితిని ఎలా ఉందో చూడండి, ఆలోచించండి. మీకు మీరే అంచనా వేసుకోండి. అది ఫస్ట్ మాత్రం బాగుంది కదా. అన్ని సంక్లిష్టతలు అలా ఉన్నా సరే, ఆ సంక్లిష్టతల నడుమ ఈ సంకీర్తనల జరిని నేను ఆఘ్రాణించగలుగుతున్నానంటే అది కదా అని మనకు సంబంధించిన సర్వస్వము లుప్తమైన క్షణకాలం కూడా దాని గురించి కంగారు పడక్కర్లేదు, యోచించక్కర్లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నాకు సంబంధించిన మొత్తం లుప్తమైపోతే నేనే మానవుడిగా ఉంటే యాచించి సేకరించి లోపలికి వచ్చి శిఖరానికి ఉద్ధరించుకునేదాన్ని. It's a poison, man. It's just knowledge it's really a poison. It's just pierces inside you, right? 25 సంవత్సరాల నుంచి, ద్విదశాబ్ద కాలం అంటే ఇంకా 5 సంవత్సరాల కన్నా ముందు నుంచి ఉండి, అలా కాదు, ఈ అజ్ఞానంలోకి వెళ్ళిన తర్వాత, క్షుద్రం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత 25 సంవత్సరాలు. అది కాదు, నేను కూడా దాంట్లోకి వెళ్ళాను, నేనేం కాదనట్లు, నన్ను చెప్పనే. 25 సంవత్సరాలు క్షుద్రంతో సహవాసం చేసి రుచి అనుకుని రుచిని రుచి చూసిన తర్వాత క్షణకాలం కూడా ఆలోచించకుండా వదిలేసింది సార్. అప్పటిదాకా అరుచిని రుచి అనుకున్నారు, ఇప్పుడు రుచి అంటే తెలిసిన తర్వాత అరుచిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా. So what is the treasure of God? Just tell me, what is the treasure? Wisdom is wisdom. Wisdom is the treasure of God, right? Wisdom is not presented by anyone. Wisdom is what? God has earned wisdom. God has earned it. He has earned it. He has every right on the wisdom. Right? Yes, sir. Now you have said, I have given, like you were given such beautiful warriors. No one has gave you any beautiful warrior. You earned them. You want them, right? You want them. Yes, sir. I say you have every right on them because you have earned them. You want them. Yes, sir. Thank you, sir. Am I right or wrong? Yes, right? Yes. Yes. Am I right or wrong? Just tell me. Yes, sir. Right, sir. He has won each and every one of you, right? Yes, sir. Yes. Yes, sir. Yes. ఎందుకంటే భగవంతుడికి తత్వతహగా భగవంతుడికి సంబంధించిన ఏ శంకరాభరణాలైనా భగవంతుడు పోరాడి గెలిచి సమపార్జించుకున్నాడు. భగవంతుడికి సంబంధించిన ఏ తత్వతహగా ఉన్న శంకరాభరణాలైనా ఏవి యాదృచ్ఛికంగా రాలేదు, భగవంతుడు పోరాడి హస్తగతం చేసుకున్నాడు. మీరు సృజనాత్మకత అనండి, ప్రజ్ఞ అనండి, సంకల్పం అనండి, జ్ఞానం అనండి. సో భగవంతుడు అయాచితంగా ఏది పొందడు, ప్రతిదాన్ని తత్వతహగా ఉన్నదాన్నే ఎక్స్ప్లోర్ చేశారు. ఆయనకి హక్కు ఉంది, అయాచితంగా రాలా అని చెప్తూ, అలాగే ఇంతటి ప్రజ్ఞావంతుల్ని, అంటే ఇంతటి అర్జునుల్ని, అంటే కౌహిలుని కాదు, అర్జున్ అంటే సీకర్,
నిజమైన సిన్సియర్ సీకర్స్ని నాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తే నీకు అర్హత ఉంది కాబట్టి వారి దగ్గరికి వచ్చావు. వాళ్ళు ఇవ్వటం కాదు, ప్రతి ఒక్కళ్ళని ఇండివిజువల్గా నువ్వు ఫైట్ చేసి గెలుచుకున్నావు అనేది చెప్పారు. I mean, I see warrior in each and every one of you. Oh, you're such a beautiful warrior. Right? మీలో ప్రతి ఒక్కళ్ళల్లో నేను ఆధ్యాత్మిక యోధుడిని దర్శిస్తున్నాను. మీరు నాకు ఎవరు వృద్ధాప్యంలో కుంగి కృసింకి నశించిపోయి బిక్కు బిక్కుమంటూ దయనీయంగా రోధిస్తూ నాకు ఎవ్వరు కనిపించట్లా. ఎటు చూసినా ఒక ఆధ్యాత్మిక యోధులే. ఎటు చూసినా సమర శంఖారావం పూరించగానే జ్ఞాన ఖడ్గాన్ని పట్టి అసురుని వినాశనం చేయటానికి కంకణబద్ధులై యత్నిస్తున్న శంఖారావం కోసం ఎదురు చూస్తున్న యోధులే నాకు కనిపిస్తున్నారు. ఎక్కడ బిక్కు బిక్కు మెక్కు నాకు కనిపించట్లేదు. Right? Yes, sir. God is a warrior. So you are. Yes, sir. You are such beautiful warriors. ఇందాకే ఈ పాయింట్ చెప్పింది. Beautiful warriors these people are, right? ఎస్ సార్. I couldn't just find words to appreciate all of you. సో ఆధ్యాత్మికత పట్ల మీకున్న ఆ కంకణబద్ధులై యత్నిస్తున్న మిమ్మల్ని అభివర్ణించడానికి, మిమ్మల్ని ప్రశంసించడానికి పదాలు కరువైపోతున్నాయి. అంత అది ఆధ్యాత్మికత పట్ల మీకున్న ఎక్కువ మక్కువని అభివర్ణించడానికి పదాలు మోగబోతున్నాయి. పదాలను ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అంతగా మిమ్మల్ని ఆయన ప్రశంసిస్తున్నారు. అది అది పదాలను ఎత్తుక్కోవాల్సి వస్తూ ఉంది. మాట్లాడితే నన్ను చెప్పవా అని ఎగబడే పదాలని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇదివరకైతే నన్ను చెప్పు అని పదాలు మన ఎమ్మడి పడతాయి. సార్ మీరు ఒక్కటే ఆలోచించండి, ఇదే ఐశ్వర్యం ఉంది, ఇదే అందం ఉంది, అన్నీ ఉన్నాయి, ఒక్క ఆధ్యాత్మికత పట్ల మీకు మక్కువ లేదనుకోండి, మీరు ఎప్రిషియేట్ చేస్తారు వాళ్ళని? ఎబ్బే అంటారుగా. తతక్కిం ఫర్ వాట్ You are nothing without this, right? Yes, sir. You are nothing without this. Yes, sir. You are leaving dead. జ్ఞానమే కానీ మీ జీవితాల్లోకి ప్రవేశించి ఉండకపోతే నిజానికి మీరు అందమైన బలమైన ధనం కలిగిన జీవోత్సవాలు. ఇందాక నుంచి నాకే జాయ్ ఓవర్వెల్మింగ్గా వస్తుంది అది చెప్తున్నప్పుడు. You have to party, man. తప్పకుండా. వై నాట్? Yes. Do you really feel that like the line which you have had? అది that's fading out. ఎస్. తండ్రి ఏమంటున్నారంటే నిజంగా అది వేడుక చేసుకోవాల్సిన రోజే, శుభదినమే. మీ అందరూ అనుభూతి చెందట్లేదా? ఇన్నాళ్ళు సూక్ష్మాతి సూక్ష్మమైన రేఖ జీవాత్మకి పరమాత్మకి ఆ పల్సటి తెర ఉండిపోయింది. ఇవాళ ఖచ్చితంగా ఆ తెర తొలగిపోవటాన్ని నేను దర్శించాను, అనుభూతి చెందాను. మీరు అనుభూతి చెందట్లేదా? జీవాత్మని పరమాత్మని వేరు చేస్తున్న పల్సటి తెర, అది లావుగా ఉంటే కనిపించేది, పల్సటి తెర అది తొలగిపోయినట్టు మీరు గమనిస్తున్నారా? నేను గమనించాను కాబట్టి ఇట్స్ టైమ్ టు పార్టీ. Like when everyone asks me, man, like when I'm about to speak so fastly the words. అవును. When everyone asks me like, why are you this joy? They ask me that. I say, why not? When I have sent Vivek, why shouldn't I be? Why not? Why not, right? Why shouldn't I? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి అంత ఆనందం అని. అంతేనా? Yes. ఏంటయా అంత ఆనందం ఏంటయా అని అడుగుతూ ఉంటే, వివేక్ లాంటి గురువుని భూతలానికి పంపించిన తర్వాత, నేను అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత ఎందుకు ఆనందంగా ఉండకూడదా? నీకేంటి ఇబ్బంది? అంతేనా? తర్వాత నేను చాలా హయ్యర్ ఎమోషన్కి వెళ్ళినప్పుడు ఆ భావుకతని అభివ్యక్తీకరించడానికి ఈ బుజ్జిపాప పదాలను ఒకసారి
అంత ఫాస్ట్గా అందించలేకపోతుంది అని కూడా అన్నారు. ఎందుకంటే ఆయన ఎంబార్మెంట్ కాదు కదా, ఆయన ఎక్కడో ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్ళిపోయారు, ఇది ఇక్కడే ఉంది. నేను ఏదో మర్చియో చెప్తాం. ఎస్ ఎస్ see right, I'm not I don't exaggerate things, right? I've corrected my pronunciation. See, until now what really has happened is people learn knowledge. It's a, what do you say, it's a regular thing. People learn knowledge. You're leaving it. Oh. Right? You're leaving it every day. I'm not speaking words out of no context. No, I just mean whatever I say. I just fucking mean whatever I say. Everything I utter that comes from deep down from my heart. I mean it. Every day you're leaving knowledge. Sir, you might ask me like, yesterday I've just forgot to learn a bit of knowledge. Or day before yesterday I've been messed up with some work, or I've just forgot to learn knowledge. But you have had that. You have had that deep within you, like you have had the thought of spending some time with knowledge, right? You're having that thought every day, right? And at the end of the day, you just feel regret for that, like, oh my God, today I haven't just spent some time with knowledge. No, this is not the day. This is not the perfect day. Tomorrow I'll just spend a beautiful time with knowledge. Yes, today. Okay, let it be. Happened is happened. Right? మీరు ఈ మైండ్ సెట్ ఉన్నారు లేదా? జస్ట్ టెల్ మీ. యూఆర్ లీవింగ్ ఇట్ మ్యాన్. యూఆర్ లీవింగ్ ద నాలెడ్జ్. నేను ఏ అంశాన్ని ఇంతదంత చేసి లేనిది ఉన్నట్లుగా ఇంత దాన్ని అంత చేసి చెప్పడం నా అలవాటు కాదు, నా అభిమతం కాదు. నేను మిమ్మల్ని కాసేపు సంతోషంగా ఉంచడానికో, మీకు కాసేపు సానుకూలమైన భావాలు మీలో పెంపొందించడానికో నేను ఎప్పుడు లేని ఇది ఉన్నట్లుగా చెప్పను. నాలోంచి ఉచ్చరిస్తున్న ప్రతి శబ్దం హృదయంగా నా అంతరంగంలోంచి ఆవిష్కరింపబడుతుంది, హృదయంగా చెప్పబడుతుంది. అది యథార్థము, సత్యము. సత్యదూరమైన అంశాలు రాముడి నుంచి రావు, అయిపోయాయి అంటూ ప్రపంచం అంతా ఇప్పటిదాకా జ్ఞానాన్ని నేర్చుకోవటం దాకానే ఆగిపోయింది. మొట్టమొదటిసారి సుజ్ఞానానికి సజీవ సాక్ష్యాలుగా మీరు ప్రణవెలుతున్నారు, భాసిల్లుతున్నారు. జ్ఞానం జీవిస్తున్నది, సజీవంగా జ్ఞానం రూపాంతరం చెంది మీ రూపంలో జీవిస్తున్నది అంటూ, సజీవంగా జ్ఞానం మీ రూపంలో జీవిస్తున్నది. జ్ఞానం, మీ జ్ఞానాన్ని జీవిస్తున్నారు, అనునిత్యం జ్ఞానాన్ని ఆలోచన సంవిధానంగా మలుచుకొని జీవిస్తున్నారు అంటూ. కానీ మీరు వెళ్దామని అనుకున్న తర్వాతే కదా వెళ్ళలేకపోవటానికి బాధపడుతున్నారు. అరే నేను నిన్న మొన్న రాలేకపోయానే, మిస్ అయిపోయానే, రేపు మాత్రం నేను మిస్ అవ్వకూడదని అనుకున్నప్పుడు డీప్ ఇన్ ది హార్ట్, లోపల మీరు ఆల్రెడీ జ్ఞానంతో ఉందామని నిశ్చయించేస్తున్నారు కదా. అక్కడి నుంచే జ్ఞానం జీవించటం మొదలైంది కదా. లేకపోతే మీరు జ్ఞానానికి రాలేకపోతున్నది మీకు కనిపిస్తోంది. జ్ఞానానికి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరాలని మీరు లోపల అనుకున్నది నాకు కనిపిస్తున్నది. అప్పుడు జ్ఞానం సజీవంగా జీవించినట్టే కదా అని ఆయన. అలా అని దీన్ని వేరే రకంగా వాడుకోవద్దు. Right? Your day is not complete. Your day is incomplete without knowledge. Right? Yes. Whatever the moment is, the moment is incomplete without knowledge. Right? The moment is incomplete without God. Right? You're all leaving that.
Damn, luckiest people, man. ఇవాళ రోజు సుజ్ఞానం నేర్చుకోకపోతే ఇవాళ నాకు రోజు పూర్తయినట్టు కాదు, పరిపూర్ణమైనట్టు కాదు. ఇవాళ రోజు కొంతైనా నా పరమాత్మ గురించి నేను తెలుసుకోకపోతే, పరమాత్మగా నేను జీవించుకోలేకపోతే ఈ రోజుకు సార్థకత లేదు అని మీరు అనుకున్నారే లోపల. ఆ జ్ఞానం నేర్చుకోలేనప్పుడు మీరు వెలితి ఫీల్ అవుతున్నారే, అక్కడి నుంచి జ్ఞానం జీవించడం మొదలయ్యింది. లేకపోతే జ్ఞానం బట్టి మీకు ఎందుకు అది ఉంటుంది? అన్నం తినకపోతే ఫీల్ అవుతారు కానీ. So now you have shift your gears from learning knowledge to living the knowledge. Why not, man? This movement, it deserves celebration. దాని తప్పమే తుమ్మేటమే అవరంగా ఆపారు. See, when I say this movement deserves a celebration, means you are blessing this movement. Oh, Right? You are blessing. Right? You are in that stage. Right? Just bless this movement. So wait. ఈ దేవదేవుళ్ళైన మీరు ఈ నిమిషాన్ని వేడుక చేసుకోవాలి అని అనుకున్నారంటే ఆ నిమిషానికి ఒక సార్థకత వచ్చినట్టు. దేవుళ్ళైన మీరు ఈ నిమిషాన్ని వేడుక చేసుకోవాలన్నారంటే దేవుళ్ళుగా ఆ నిమిషానికి ఒక సార్థకత వచ్చినట్టు. ఎందుకంటే ఆ నిమిషం దేవుడే ఆనందంగా ఉండాలని అనుకున్నాడంటే ఆ నిమిషానికి అంత సార్థకత వచ్చినట్టు. ఆ నిమిషాన్ని మీరు ఆ సార్థకతతో ఆశీర్వదించినట్లు. ఎందుకంటే మీరు ఈ క్షణాన్ని వేడుక చేసుకోవాలి అని ఎవరంటున్నారు? మీలో ఉన్న మనిషా? మీలో ఉన్న భగవంతుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిరీక్షించి మీలో ఈ పరిణితిని ఆకాంక్షించి మీకోసం ఎదురు చూస్తున్నాయని, మీలో ఈ పరిణితి రాగానే మురిసిపోయి ఇది మధుర క్షణమయ్యా, ఇది ఉత్సవం చేసుకోవాల్సిన సమయం అయ్యా అన్నారంటే ఆ క్షణానికి ఒక కీర్తి కిరీటం అందించినట్టు, ఇది ఆ క్షణాన్ని మీరు దీవించినట్టు, ఆ క్షణానికి ఆ చక్కటి ప్రివిలేజ్డ్ అంటే ధన్యులు అంటారే ఆ క్షణం ధన్యతని సమపార్జించుకున్నట్టు. అది Why don't we just bless this character? The character which has let us be the winners, right? This character deserves what is that? A blessing, right? Yes, such a beautiful character, right? Such a beautiful incarnation. Bless it. Bless it. సో ఇప్పటిదాకా మీరు ఎన్నో పాత్రలు పోషించి ఉండి ఉండవచ్చు. ఆ పాత్రలో మీరు రాజుగా, గొప్పగా, కోటీశ్వరుడుగా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, శ్రీమంతుడిగా, సంపదలు అన్నీ ఉండి ఉండొచ్చు. కానీ ఏ పాత్ర మిమ్మల్ని భగవంతుడిగా చేయలేకపోయింది? ఈ పాత్ర కదా ఆ మహద్భాగ్యాన్ని మీకు పరికల్పించింది. సరిగ్గా ఈ పాత్ర కదా మిమ్మల్ని దేవుడిగా రూపాంతరం చేసింది. సరిగ్గా ఈ పాత్రే కదా జీవితం అనే గ్రంథంలో మిమ్మల్ని సువర్ణాక్షరాలతో ఉండనిచ్చేటట్టు చేసింది. ఎన్ని పాత్రలైనా అశాశ్వతం వైపు నడిపించింది. సరిగ్గా ఈ పాత్ర కదా మీ శాశ్వతత్వాన్ని మీరు పునఃప్రాప్తించుకునేటట్లు చేసింది. మీలో ఉన్న దైవంతో మీరు సంగమించేటట్లు చేసింది. పాపం ఈ పాత్రను అభినందించండి అయ్యా, ఈ పాత్రని ప్రశంసించండి అయ్యా, ఈ పాత్ర భుజం తట్టి దాని ఆకాంక్షని అభినందించండి అయ్యా, భళారే అని పాత్రను అనండి అయ్యా. Such a beautiful movement, right? ఎస్ సార్, ఎస్. స్వేదానికి స్వస్తి పలికి మన రామత గ్రంథానికి ఏం పెట్టుకున్నాం మనం? వైట్ బుక్ అంటే శ్వేత గ్రంథం. స్వేదానికి స్వస్తి పలుకుదాం, శ్వేత గ్రంథాన్ని స్వాగతిద్దాం.